ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్య అంశాలు. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన జంగారెడ్డిగూడెంకు చెందిన టొబాకో మర్చెంట్ సేమకుర్తి శ్రీనివాసరావు నియామక పత్రం అందజేసిన ఆర్యవైశ్య నాయకులు చిన్ని రామ సత్యనారాయణ. టొబాకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు వద్ద ధర్నా నిరసన పాల్గొనున్న వామపక్షాలు వైఎస్ఆర్సీపీ. కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైన జంగారెడ్డిగూడెంకు చెందిన బుడిగిన రవికార్తిక్ ఆనందం వ్యక్తం చేసిన రవికార్తిక్ తండ్రి అడ్వకేట్ బుడిగిన నాగేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెంలో ప్రపంచ జునోసిస్ డే, కుక్కలకు వ్యాక్సినేషన్ వేసిన పశు వైద్యాధికారులు. సిద్ధేంద్ర యోగి జ్ఞాపికను అందుకున్న జంగారెడ్డిగూడెంకు చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు. జంగారెడ్డిగూడెంలో మానవ స్వచ్ఛంద సేవా సంస్థ 2026-2027 కార్యవర్గ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగ జరిగింది. గురువాయూరుగూడెం మానవత కళ్యాణ మండపం నందు మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు అధ్యక్షతన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. మానవత సంస్థ సెంట్రల్ కమిటీ మెంబర్ రక్తనిధి చైర్మన్ ఐనల రమణమూర్తి సమక్షంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కంటెప్పు సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు, ఎడిటోరియల్ చైర్మన్ రామశెట్టి గంగాధర్, జిల్లా కోశాధికారి పుప్పాల గోపి, జిల్లా సెక్రటరీ సుబ్బారావు, నల్లజర్ల మండల కోశాధికారి ఐడి అప్పారావు, సెక్రటరీ పత్తిపాటి రాంబాబు, జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు, రాజన్న పండు, పాలపర్తి శ్రీను, గొప్పల సత్యవేణి, చామర్తి శ్రీరాములు, అల్లూరి రామకృష్ణ, దాకరపు కృష్ణ, ఆకుల రాకేష్, త్రిపుర రమేష్, సెంట్రల్ కమిటీ మెంబర్స్, జిల్లా కమిటీ మెంబర్స్, వివిధ హోదాలలో ఉన్న మానవత సభ్యులు పాల్గొన్నారు. నూతన అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ, సెక్రటరీ కొరియర్ రమేష్, కోశాధికారి ఇమ్మంది మాధవరావు, ఉపాధ్యక్షులు కుక్కల వెంకట సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దల్లి కేదారేశ్వర రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ గా పోతన బాపిరాజు, అవగాహన కమిటీ చైర్మన్ గా చిటికల రాంబాబు, అత్యవసర విభాగ చైర్మన్ గా కేదాసు శ్రీనివాసరావు, ఆరోగ్య కమిటీ చైర్మన్ గా మాగంటి ముక్కరాజులతో కూడిన కార్యవర్గాన్ని పూలదండలతో సత్కరించారు. తొలుత వినాయక స్వామి విగ్రహం వద్ద పూజలు చేశారు. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావానికి మూల కారణమైన ఎన్ రామచంద్రారెడ్డిని వక్తలు కొనియాడారు. రాష్ట్రంలో తొలిసారిగా జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకే కళ్యాణ మండప నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో ఆపన్న హస్తం అందించే దిశగా మానవతా సేవలు ఉపయోగపడుతున్నాయని వక్తలు ప్రసంగించారు. 2000కు పైగా సభ్యత్వాలు నమోదు చేసి సేవలను మరింత విస్తృతపరచాలని పలువురు సూచించారు. ఫీజర్ బాక్సులు, కళ్యాణ రథం, ప్రతిభా పురస్కారాలు వంటి శాశ్వత పథకాలపై దృష్టి పెట్టాలని కోరారు. తనకు సహకరించిన దాతలకు, మానవత కుటుంబ సభ్యులకు పూర్వపు అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి సహకారంతో మానవత స్వచ్ఛంద సేవా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్తామని నూతన అధ్యక్షులు తన్నీరు రామకృష్ణ తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు రామశెట్టి గంగాధరరావు, మాది భీమడోల మండలం అండి. నేను సెంట్రల్ కమిటీ డైరెక్టర్గా సంస్థలో పనిచేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా ఈ సంస్థలో భీమడోల నుంచి ప్రాధాన్యత ఇస్తూ సంస్థలో పనిచేస్తున్నాను. వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించడానికి ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉంటాం. సంస్థ ఆశయాలే మాకు ప్రధానం అండి. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎంతో మంది నిరుపేదలు ఉన్నారు, నిరుపేద విద్యార్థులు ఉన్నారు. విద్య, వైద్యం ఈ రెండింటికి ప్రాధాన్యతనిస్తూ సంస్థకు వచ్చేటువంటి నిధుల్ని ఎక్కువ శాతాన్ని వారికి ఇచ్చినట్లయితే సమాజంలో రాబోయే రోజుల్లో విలువలతో కూడినటువంటి సమాజం ఏర్పడుతుంది. విద్యార్థులు కూడా నైతికత అనేది అవసరమనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా క్యారియర్ గైడెన్స్ ద్వారా కార్యక్రమాలు తెలియజేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ ఉంటాం. వాసవి క్లబ్ అంటేనే సేవకు మారుపేరుగా నిలుస్తూ అన్ని వర్గాలకు సహకరిస్తూ ముందుకు సాగుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాన్ టు డస్క్ ముఖ్య అతిథి నారాయణ నాగసత్య శ్రీనివాస్ తెలియజేస్తారు. జంగారెడ్డిగూడెంలో స్వాతి కళ్యాణ మండపం నందు జిల్లా V213A రీజియన్ పరిధిలోని 3 జోన్లలో జిల్లా గవర్నర్ బొమ్మ కామరాజు అధ్యక్షతన నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దూత ఉంటే దాతకు కొదవలేదని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా వెంకట సూర్య ప్రకాశరావు ఆదేశాలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
డాన్ టు డస్క్ లో భాగంగా ప్రతి క్లబ్ 7 సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఆశయంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. దాతల సహకారం, వాసవి క్లబ్ సభ్యుల తోడ్పాటుతో ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడం, ప్రధాన కూడళ్లలో ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ ఏర్పాటు చేయడం, అవసరమైన చోట కూర్చోవడానికి సిమెంట్ బల్లలు, మొక్కలు వేయడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా ట్రీ గార్డ్స్ పెట్టడం, గోశాలకు దానా ఇవ్వడం, తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం, ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం, విద్యలో చక్కటి విద్యను సాధించిన విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, అన్నదానాల నిర్వహణ, నిరుద్యోగ యువతకు ఆయా రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం, కుట్టు మిషన్స్ నేర్పించి వారికి మిషన్స్ అందించడం, మెడికల్ కిట్స్ ఇవ్వడం తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ మెంబర్ డాన్ టు డస్క్ ఇన్ఛార్జ్ పత్తి విశ్వనాథ్ కుమార్, రీజియన్ చైర్మన్ 213A వెత్స సత్యనారాయణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ గుడిమెట్ల యుగంధర్, కొల్లెపర ఆనంద్, ఉప్పల మణికంఠ, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, దారా మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యాధి బారిన పడుతున్నారు. వారందరి రక్షణ కోసం కూడా ఎవరికైనా అర్జెంట్ బ్లడ్ అవసరం ఉంటే, రక్తం అవసరం ఉంటే మా యొక్క వాసవి క్లబ్ సభ్యుల ద్వారా మరి అర్జెంటుగా ఆరోగ్య కేంద్రాలలో, హెల్త్ సెంటర్లలో, అర్బన్ హెల్త్ సెంటర్లలో మా యొక్క బ్లడ్ డొనేషన్ యొక్క దాతల యొక్క ఫ్లెక్సీని పెట్టడం జరిగింది. కామవరపు కోట 42 అడుగుల గల వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం ఎదురుగా నాగబంధముల ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ఉదయం 6:55 శతభిష నక్షత్ర యుక్త కర్కాటక లగ్నమందు ప్రతిష్ఠ చేశారు. ఉభయదారులుగా హైదరాబాద్ కు చెందిన పానకల త్రిమూర్తులు, లక్ష్మీ నిర్మల దంపతులు, సాయి తేజ వీణా దంపతులు, ఏలూరుకు చెందిన ఉండవల్లి శివశంకర్రావు వరలక్ష్మి దంపతులు, ఉండవల్లి సాయి కుమార్ శిరీష దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ హైగ్రీవ లలిత శ్రీపీఠం వ్యవస్థాపకులు, వైఖన సాగమ పండితులు, పంచశతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమన్ సుదర్శనం రామదుర్గా కుమారాచార్యులు ఆధ్వర్యంలో శ్రీనివాసాచార్యులు, లక్ష్మణాచార్యులు, వెంకటరమణాచార్యులు, నవీన్ కుమారాచార్యులు వేద మంత్రోచ్చరణల నడుమ జరిపారు. ఆదివాసములు, ఆదివాస ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, కుంభకళా వాహన కార్యక్రమాలు వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శరవణ భవ అంటూ నామస్మరణ చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు దుర్గబాబు స్వామి వేదాశీర్వచనాలు అందజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వెంచేసి ఉన్న గ్రామదేవత గంగానమ్మ తల్లికి 108 బిందెల పవిత్ర జలాలతో జలాభిషేకం చేశారు. అయ్యప్ప స్వామి ఆలయం నుండి గంగానమ్మ తల్లి ఆలయం వరకు కలశాలతో ప్రదర్శన చేశారు. సకాలంలో వర్షాలు వర్షించాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ గంగానమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ జలాభిషేకం చేసినట్లు తెలిపారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రతి సంవత్సరం జలాభిషేకాన్ని గ్రామంలో పెద్ద ఎత్తున పెద్దలు, మహిళలు భారీ సంఖ్యలో చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జై దుర్గా భవానీ కమిటీ సభ్యులు విజయవంతం చేసినట్లు తెలిపారు. మాజీ సర్పంచ్ బాగి శ్రీనివాసరెడ్డి, గొబ్బల సత్యవేణి, కొయ్య రమారెడ్డి, ఉండవల్లి చంద్రరావు, అయ్యప్ప ట్రస్ట్ బోర్డు మెంబర్ బాగి శ్రీనివాసరెడ్డి, పందిరి గణేష్, మారిశెట్టి నాగరాజు, ఆలయ మహిళా కమిటీ సభ్యులు నాయుడు ప్రశాంతి, చనమల రత్నకుమారి, వేముల హారిక, వేముల పద్మ పాల్గొన్నారు. అయ్యప్ప ట్రస్ట్ బోర్డు సభ్యులు పందిరి గణేష్, యమునారాణి దంపతులు భక్తులకు పులిహోర, చక్ర పొంగలి ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో పశు వైద్యశాల నందు ఏడీ శేఖర్ దొర ఆధ్వర్యంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ర్యాబిస్ తదితర వ్యాధులు సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు మండప భీమేశ్వరరావు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే కుక్కల నుంచి మనుషులకు, మనుషుల నుంచి కుక్కలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని సిటీ న్యూస్ తో శేఖర్ దొర తెలిపారు. పరాన్న జీవుల కారణంగా గానీ, వైరస్ వల్ల గానీ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని అన్నారు. జంగారెడ్డిగూడెం మరియు కొయిలగూడెం మండలాల ప్రజలందరికీ కూడాను ఈరోజు ప్రపంచ పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం అంటే జూనోసిస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే లేదా పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం. అసలు పశు సంక్రమిత వ్యాధులు అంటే ఏమిటి? పశు సంక్రమిత వ్యాధులు లేదా జూనోసిస్ అంటే పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి వైస్ వర్సా సంక్రమించే వ్యాధుల గురించి తెలుసుకునే దాని గురించే జూనోసిస్ లేదా పశు సంక్రమిత వ్యాధులు అంటామండి. కళలను
నాట్య కళ అనేది ఎంతో అపురూపమైనదని, ఈ కళను నేర్చుకోవడం కారణంగా మేధస్సుతో పాటు శారీర ఆరోగ్యం కలుగుతుందని, తేజస్సుతో పాటు మేధస్సు వృద్ధి చెందుతుందని జంగారెడ్డిగూడెంకు చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి తెలియజేస్తారు. రాజమండ్రికి చెందిన శ్రీ లలిత కళానికేతన్ ఆధ్వర్యంలో నృత్య పోటీలు జరిగాయని, తమ అకాడమీకి చెందిన 22 మంది నాట్య కళాకారులు సిద్ధేంద్ర యోగి జ్ఞాపికలను అందుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నృత్య కళాకారులను ఆమె అభినందించారు. నృత్య రంగంలో ఒకరికొకరు గౌరవించుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తుందని అన్నారు. తనను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. అభినయ కూచిపూడి నాట్య అకాడమీలో నృత్యంతో పాటు క్రమశిక్షణ సైతం చక్కగా నేర్పిస్తారని, తాను ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నప్పటికీ తోటి కళాకారులతో కలిసి నృత్యం నేర్చుకుంటున్నట్లు జీలుగుమిల్లి మండలం పండువారిగూడెంకు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు తెలియజేశారు. అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నృత్య పాఠశాల జంగారెడ్డిగూడెం నుంచి మేము రాజమండ్రి వెళ్లి శ్రీ లలిత కళా నృత్య నికేతనం ద్వారా 22 మంది విద్యార్థులు నృత్య జ్ఞాపికల కింద సిద్ధేంద్ర యోగి అనేటటువంటిది వీళ్ళందరూ జ్ఞాపికలతో పాటు సర్టిఫికేట్లు కూడా తీసుకొని ఉన్నారు. అక్కడ వారు ఏంటంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ పాఠశాలల్ని, నృత్య పాఠశాలలన్నింటినీ గుర్తించి ఇక్కడ పిల్లల్ని ప్రోత్సహించడానికి గాను వీళ్ళందరినీ మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ప్రదర్శన ఇప్పించి వారి యొక్క జ్ఞాపికలు వీళ్ళు స్వీకరించడం అన్నది జరిగింది. అలాగే ఒక మంచి సాంప్రదాయం ఏంటంటే సాంప్రదాయ నృత్యాల్లో ఒకళ్ళని ఒకళ్ళు ప్రోత్సహించుకోవడం అన్నది సంస్కారవంతమైనటువంటి విధానం. ఎందుకంటే ఇది ఈ కళలో మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు లాగా మాకు ఎటువంటి ద్వేషాలు ఏమీ ఉండవు. మేము చేస్తే వాళ్ళని పిలవడం, వాళ్ళు చేస్తే మమ్మల్ని పిలవడం, మేము వెళ్ళి వాళ్ళకి ప్రోత్సాహం అందించడం, మాకు వాళ్ళ ప్రోత్సాహం అందించడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది మంచి సాంప్రదాయంగా భావించి మేము కూడా అక్కడికి వెళ్ళడం అన్నది జరిగింది. అలాగే మనకున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈ కళకు చేయూతనిస్తూ ఎప్పుడూ కూడా దేనికైనా సరే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం. అలాగే చదువు ఎంతటి భారాన్ని మోస్తున్నారో ఈ పిల్లలకే తెలుసు. అయినా కూడా అంత చదువు భారంలో కూడా వీళ్ళు ఒక టైం నిర్ణయించుకొని వచ్చి ఇది నేర్చుకొని ఈ సాంప్రదాయ కళకు మరి ఇంకొక తరాన్ని వీళ్ళు అందిస్తున్నందుకు ఈ చిన్న పిల్లలను కూడా మనం ఎంతగానో మెచ్చుకోవాలి. ఎందుకంటే సాంప్రదాయ కళ అన్నది అంత తొందరగా అబ్బేటటువంటిది కాదు. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చేటటువంటిది కాదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు అలాగే కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఎంత అభిమానం అంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నన్ను వదులుకోవడం ఇష్టం లేక ఈ పాప వాళ్ళ అక్క నా దగ్గర 10th క్లాస్ వరకు నేర్చుకుంది. వారికి నాకు ఉన్న అనుబంధంతో మళ్ళీ వాళ్ళ యొక్క చిన్న పాపను తీసుకొచ్చి జాయిన్ చేశారు. అలా ఏంటంటే ఒక తల్లి బిడ్డల్లాగానే ఆ యొక్క సాంప్రదాయం వెళుతూ ఉంది. ఇదంతా కూడా మంచి సాంప్రదాయంగా భావిస్తున్నాం. అందరికీ ఒక ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెంలో వశిష్ఠ కళ్యాణ మండపం నందు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్, జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్, బీజేపీ నాయకులు బొల్లిన నిర్మలా కిషోర్, మండపాటి రామకృష్ణ, కళ్యాణ్, పెరుమర్తి సురేష్, నివాస్ పాల్గొన్నారు. మధుకర్ కు ఘన స్వాగతం పలికారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వందే మాతరం ఆలపించారు. ఈ సందర్భంగా మీడియాతో విక్రమ్ కిషోర్ మాట్లాడారు. విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన పోరాటాలను వివరించారు. కాశ్మీర్ లోయల్లో భారత భూభాగం సంరక్షణకు ఆయన చేసిన త్యాగాల గురించి తెలిపారు. ఈ రోజున ఏదైతే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క 125వ జయంతిని పురస్కరించుకుని మన దేశంలో 1947లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ప్రకటించినప్పుడు ఏర్పాటైనటువంటి మంత్రివర్గంలో వారు ఆ రోజున మనకు పరిశ్రమలు, అదేవిధంగా సరఫరాల శాఖ మంత్రిగా ఉండి ఈ దేశానికి ఎనలేనటువంటి పారిశ్రామిక ప్రగతికి పునాది పలికినటువంటి మహానుభావులు. వారు 1901 బెంగాల్లో కలకత్తా నగరంలో జన్మించారు. వారు చిన్నతనంలోనే 33 సంవత్సరాలకి వారు MA చదవటం, అదేవిధంగా బారిస్టర్గా చదవటం, తర్వాత 34 ఏళ్ల వయసులో వారు ఏదైతే కలకత్తా నగరంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఈవేళ దేశంలో జరుగుతున్నటువంటి ప్రగతి కానివ్వండి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి ఆద్యులు, వారి యొక్క మార్గనిర్దేశంలో ఈవేళ దేశంలో చక్కటి పరిపాలన కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చరిత్రని తెలియకోకుండా ఏవేవో పనికిరానటువంటి చరిత్రను అయితే చదువుకున్నాం. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ మహానుభావులు భారత మాత ముద్దు బిడ్డలు ఈ దేశానికి చేసిన
చేసినటువంటి సేవని 10 మందికి చరిత్ర తెలిసే విధంగా ఇవాళ విద్యార్థులతోటి జంగారెడ్డిగూడెం పట్టణంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. ఉన్నతమైన స్థాయిలో సంపాదించగలుగుతున్నామేమో ఆ సంపదని సద్వినియోగం చేయడంలో, ఆ సంపదని సరైన కోణంలో అందరికి ఉపయోగపడే విధంగా ఇవ్వడంలో మనం ఎక్కడో నేరో మైండెడ్ గా తయారైపోతున్నాం. ఆ నేరో మైండెడ్నెస్ వల్ల మనం నైబర్స్ అని చెప్పుకుంటాం కదా, మన సాటి వాళ్ళు ఇంటి ముందు ఇంటి పక్కన ఉన్న వాళ్ళ యొక్క కష్టాల్లో భాగస్వామ్యం కాలేకపోతున్నాం. వాడి తిప్పల్ని వాడి పడమని వదిలేస్తున్నాం, వాడి కర్మకాన్ని వదిలేస్తున్నాం. రోడ్డు మీద మనం చూస్తూ మన ముందే యాక్సిడెంట్ అయి పడిపోతే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నాం తప్ప కనికరించి ఆ కష్టాన్ని తీర్చే ప్రయత్నం మనం చేయడం లేదు. ఇది మన సంస్కృతి కాదు మిత్రమా. మన సంస్కృతి అవసరమైతే అక్కడ ఒక ప్రాణాన్ని రక్షించడం కోసం, ఒక వ్యవస్థను నిలబెట్టడం కోసం, దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా విసిరేసిన దేశం అటువంటి వీరుల దేశం. అటువంటి వారసత్వం మంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సేమకుర్తి శ్రీనివాసరావు నియమితులయ్యారు. అధికారికంగా ఆయనకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పూర్వపు అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు నుదురుపాటి శ్రీనివాసరావు, వెలగా ప్రకాష్ రావు, మహంగళి రామ్మోహన్ రావు, వందనపు వెంకటేశ్వరరావు, చిన్ని సాయి కుమార్, సిటీ కేబుల్ ప్రొపరైటర్ చిన్ని హరీష్ గుప్తా, ప్రగలపాటి కాశీ, దోగగుట్ల బాపిరాజు, పట్టణ అధ్యక్షులు మాధు శ్రీమన్నారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన శ్రీమకుర్తి శ్రీనివాసరావును పూలదండలు వేసి సాలువాలతో సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి ఆర్యవైశ్యుల ఉన్నతికి కృషి చేయాలని కోరారు. టొబాకో మర్చెంట్ శ్రీమకుర్తి కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఆదిలక్ష్ముల తనయుడైన శ్రీనివాసరావు చురుకుగా ఉండే వ్యక్తిని, అందరినీ కలుపుకుంటూ వెళ్లే కుటుంబం నుంచి వచ్చిన శ్రీమకుర్తి శ్రీనివాసరావు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని పలువురు కోరారు. పలు అంశాల గురించి, ఆర్యవైశ్య సంఘం చేపడుతున్న కార్యకలాపాల గురించి చిన్ని రామసత్యనారాయణ, ముద్రుపాటి శ్రీనివాసరావు, సూర్యప్రకాశ్ రావు తదితరులు మాట్లాడారు. మరి ఈ రోజున ఏలూరు జిల్లా అధ్యక్షులుగా సేమకుర్తి కోటేశ్వరరావు అబ్బాయి శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది.
చాలా సంతోషం అండి. చేపూరు శ్రీనివాసరావు గారు, మీ నాన్నగారు జిల్లా ప్రెసిడెంట్ చేశారు, ఇప్పుడు మీరు చేస్తున్నారు, చాలా సంతోషం. అలాగే ఆర్యవైశ్య మహాసభ ఇచ్చినందుకు ఏలూరు జిల్లా పేరు నిలబెట్టి ఆర్యవైశ్య మహాసభలో మొదటి గ్రేడ్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. మరి ఏలూరు జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం గౌరవ అధ్యక్షుడైన చిన్ని రామ సత్యనారాయణ గారికి, అలాగే ఈ రోజు అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ గారికి, అందరం వెంకటేశ్వర గారికి, రాంబాబు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్యులు అంటే అత్యంత బలంగా ఉన్న హైవేలో ఉన్న పెద్ద ఊరు, పెద్ద పంచాయతీ అనేది జంగారెడ్డిగూడెం. మరి అలాంటి జంగారెడ్డిగూడెం టౌన్ నుంచి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా మరి చిన్ని రామ సత్యనారాయణ గారు 2 సంవత్సరాల క్రితం ఎన్నిక కావడం జరిగింది. ఎన్నికైన తర్వాత అంటే విభజన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాన్ని ఒక తాటి మీద తీసుకురావడం కోసం 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ఇంచుమించు 150,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆర్యవైశ్యులందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆర్యవైశ్య సంఘాలని ఒక గుర్తింపు తెచ్చే స్థాయిలో ఆయన ప్రయాణం చేశారు. ఆ 2 సంవత్సరాలు కూడా ఆర్యవైశ్య సంఘాల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు ఆయన. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా మరి డీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో రోసయ్య చనిపోయిన తర్వాత పెద్దలుగా ఆర్యవైశ్యులకి ఆరాధ్యులుగా మరి డీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏ ఆర్యవైశ్యుడికి కష్టం వచ్చినా కూడా నేనున్నాననే భరోసా ఇస్తూ కూడా ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఆర్యవైశ్య సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఆయన మరి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన హైదరాబాద్ లో మనకి ఆర్యవైశ్య మహాసభకు సంబంధించిన బిల్డింగులు, ఆస్తులు ఉన్నాయి. తిరిగి మళ్ళీ ఇప్పుడు అమరావతి అయిన విజయవాడలో అమరావతి రాజధానిగా చేసిన వల్ల విజయవాడలో కూడా ఆర్యవైశ్య మహాసభ బిల్డింగ్ ఇప్పుడు చిన్ని రామచంద్ర గారితో శంకుస్థాపన చేసి ఆ బిల్డింగ్ పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఆర్యవైశ్యులు అంటే ఒక ప్రత్యేక గుర్తింపుగా ఒక ఆర్యవైశ్యులకి ఒక వెనుగంగా ఉన్న టీజీ వెంకటేశ్వర ఆధ్వర్యంలోనే ఇప్పటి వరకు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా 2024 ప్రమాణ స్వీకారం చేయడం. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విధించి ఇప్పుడు ఏలూరు జిల్లా పాలకొలకు సంబంధించి మన తగవర్తి కృష్ణమూర్తి గారిని అక్కడ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఏలూరు జిల్లాకి ఇప్పుడు శ్రీనివాస్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. ఒక జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకోవడం అంటే మాటలు కాదు. అటువంటి జిల్లా అధ్యక్షులను ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ రోజు అందరం కలిసి మరి శ్రీనివాస్ గారిని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవనీయులు మాజీ రాజ్యసభ అధ్యక్షులు, రాజ్యసభ మెంబర్ టీజీ వెంకటేష్ గారికి, అలాగే ఇల్లు లక్ష్మి గారికి, అలాగే సెక్రటరీ గారికి అందరికీ కూడా శ్రీనివాస్ గారికి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి. మరి త్వరలోనే తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కూడా ఎన్నుకొని ఈ ఏలూరు జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా రెండూ కలిసి కొవ్వూరులో కానీ రాజమండ్రిలో కానీ ఈ పుష్కరాలకు వయసు సంబంధించి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. భారీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ అందరి సహకారంతో మన జంగారం ఆర్యవైశ్యులు అంటేనే ఒక నమ్మకం ఉంది. ఒక ఆర్యవైశ్యులు జంగారం టౌన్లోనే మన కులంతో మన ఆర్యవైశ్యులతోటి ఒక అగ్రగామిగా వెళ్ళిపోతుందంటే అది మీ అందరూ చదివే. మరి అటువంటి ఆర్యవైశ్యులు అందరూ మనందరం కూడా యూనిటీ మీద ఉండి స్టేజీ మీద తీసుకొచ్చి ఉండి రాబోయే ప్రమాణ స్వీకారం కూడా భారీ ఎత్తున ఎందుకంటే ఎక్కడా లేని విధంగా మరి ఇక్కడ టౌన్ లో దగ్గర నుంచి 15-20 మంది ఆర్యవైశ్యులు కాబట్టి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అందరికీ సహకరించిన చిన్న అంశాలు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అభినందనలు తెలుసుకుంటూ ఉభయ రాష్ట్రాలలో ఎవరికి దక్కని అదృష్టం జంగారెడ్డిగూడెంకి చెందిన అడ్వకేట్ బుడిగిన నాగేంద్ర కుమారుడైన బుడిగిన రవికార్తిక్ దక్కింది. తను కన్న కళలను సాకారం చేసుకునే అవకాశం దక్కడంపై నాగేంద్ర కుమార్ మీడియాతో ఆనందం పంచుకున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యూకేలోని స్కాట్లాండ్ నందు జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం తరపున రవికార్తిక్ ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా రవికార్తిక్ ను అభినందించారని తెలిపారు. ఈ నెల 3వ తేదీన ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి విందుకు ఆహ్వానించారు. రవికార్తిక్ కామన్వెల్త్ గేమ్స్ స్విమ్మింగ్ విభాగంలో విజయం సాధించి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకొచ్చి యువతకు ఆదర్శంగా నిలవాలని అభినందించడం
చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. పలు సూచనలు సలహాలు ఇచ్చి నగదు పురస్కారం అందించినట్లు నాగేంద్ర కుమార్ తెలిపారు. బుడిగిన రవి కార్తిక్ కు ఇంత ఘనమైన మద్దతు తెలిపిన నారా లోకేష్ కు, శాప్ చైర్మన్ రవినాయుడికి, శాప్ వీసీ ఎండి భరణి ఐఎఫ్ఎస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం, నా పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, అడ్వకేట్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మా అబ్బాయి బుడిగిన రవి కార్తిక్ ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్. వాడు రేపు 21 నుంచి 31 వరకు యునైటెడ్ కింగ్డమ్ గ్లాస్గో కంట్రీలో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ 2026కి మన భారతదేశం తరఫున వాడు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మన 3వ తారీఖున మా అబ్బాయి రవి కార్తిక్ని వారి ఇంటికి, సీఎం గారి ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మా అబ్బాయి, అలాగే పివి సింధు గారు, అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మరో కొంతమంది కలిసి మొత్తం టోటల్గా 10 మంది అథ్లెట్స్కి వారు స్వయంగా డిన్నర్ ఏర్పాటు చేసి మంచి చెడ్డ మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు సారు వారితో స్పెండ్ చేయడం జరిగింది. మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. వారు చెప్పినవన్నీ విన్నారు. ఆ విధంగా గవర్నమెంట్ తరపు నుంచి కూడా జీవో నెంబర్ 195 ప్రకారంగా క్యాష్ ఇన్సెంటివ్ కూడా ప్రకటించి ఇవ్వడం కూడా జరిగింది మా అబ్బాయికి. ఈ విధంగా గ్లాస్గో యూకే వెళ్తున్నందుకు కానీ దాని ఖర్చులకి, కోచింగ్కి, ఫిట్నెస్కి, సప్లిమెంటరీస్కి, ప్రోటీన్కి, ట్రావెల్ ఎక్స్పెండిచర్కి వాటికి కవర్ అయ్యే విధంగా కూడా వారు క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క మాటలు అన్నీ కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి మా అబ్బాయికి. జనరల్గా గేమ్స్ అయిపోయిన తర్వాత, మెడల్ వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తారు చాలా ప్రభుత్వాలు. కానీ లోకేష్ గారు ముందుగానే విషయం తెలుసుకుని అబ్బాయిని పిలిచి స్వయంగా డిన్నర్లో పార్టిసిపేట్ చేయించి ఈ విధంగా నగదు పురస్కారంతో పాటు మెమోంటో, శాలువా కప్పి సత్కరించడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శాప్ చైర్మన్ గౌరవనీయులు రవినాయుడు గారికి, అలాగే శాప్ వీసీఎండి మేడం భరణి ఐఎఫ్ఎస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన మంత్రివర్యులు విద్యాశాఖ, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారి మాటలు చాలా స్ఫూర్తిదాయంగా ఉన్నాయి. ఈ మరింత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని కలిగించినాయి. వీటిని కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. యువతకి ఆదర్శంగా నిలవాలని కూడా చెప్పడం జరిగింది. అది మా అబ్బాయికి చాలా ఉత్సాహాన్ని నింపింది. సో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారికి, పెద్దలకి అందరికీ కూడా మా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మా అబ్బాయి తరఫున తెలియదు. మా అబ్బాయి మన ఉభయ రాష్ట్రాల నుంచి కూడా, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా హీఈస్ ఓన్లీ ద అథ్లెట్ టు పార్టిసిపేట్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్ ఎట్ యూకే. సో ఆ విధంగా కూడా వీడు ఒక రికార్డుని నెలకొల్పడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా నారా లోకేష్ గారు సమగ్రంగా డిస్కస్ చేశారు మా అబ్బాయితో. మా అబ్బాయి కూడా అన్ని వివరాలు కూడా చెప్పాడు. ఇలాంటి కార్యక్రమం జరగడం మాకు చాలా ప్రోత్సాహకాన్ని, అలాగే మా అబ్బాయికి చాలా నూతన ఉత్సాహాన్ని కలిగించింది. తనలో ఎలానే సాధించాలనేటువంటి తపనలో వాడు మళ్ళీ బయలుదేరి తిరిగి వెళ్ళాడు. సో రేపు 21 నుంచి వాడు యూకేలో ఉంటాడు. 31 వరకు కూడా వాడు ఆటల్లో పార్టిసిపేట్ చేసి మన దేశానికి, అలాగే మన రాష్ట్రానికి గర్వంగా మెడల్ తీసుకురావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 7వ తేదీన జరిగే రైతు మహా ప్రదర్శన సభలను జయప్రదం చేయాలని అఖిలపక్ష సమావేశం విజ్ఞప్తి చేసింది. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో సిపిఐ మండల కార్యదర్శి జంపన రమణరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు ముప్పిడి శ్రీను, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కెవి రమణలు మాట్లాడుతూ వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు బోర్డు వద్ద బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సభకు ముందు ఉదయం 10 గంటలకు మార్కెట్ యార్డ్ నుండి రైతులు ర్యాలీ నిర్వహిస్తారని స్పష్టం చేశారు. పార్టీలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ పార్టీలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు పొగాకు రైతుల నిరసన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో పొగాకు రైతులు, వాస్తవానికి ఇప్పటి వరకు కూడా పొగాకు రైతులు ఆరుగాలం పంట పండించడం జరిగింది. పంట పండించి చేతికొచ్చిన సమయంలో గిట్టుబాటు ధర, మద్దతు ధర లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్న పొగాకు రైతు సంఘాల ఆధ్వర్యంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు పెద్ద ఎత్తున రైతుల ద్వారా ఆందోళన చేపడుతూ జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద మొత్తం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అందరూ కూడా అక్కడ సమావేశం అవుతారు. ఇక్కడ నుంచి మేము అందరం కూడా మీటింగ్ హాల్ ఎక్కడైతే ఉందో టొబాకో బోర్డు వద్ద రైతు ప్రాంగణం ఏదైతే ఉందో అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్న పొగాకు రైతులు, వారితో పాటు వివిధ అనుబంధ సంఘాల పార్టీలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల పొగాకు రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని, ముఖ్యంగా రైతులు ఆపదలో ఉన్నారు, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు,
మరి ముఖ్యంగా వాళ్ళు పండించిన పంట ఏదైతే ఉందో ఆ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడాన్ని బట్టి ఈ 3 పార్టీలన్నీ కూడా మేము కలిసి ఈ పెద్ద ఎత్తున ఈ ఆందోళన చేపడటం జరుగుతుంది. రైతులు ఈ ప్రాంతంలో పండించిన ప్రతి బేలు, ఒక్క బేలు కూడా ఆగడానికి వీల్లేదు. ప్రతి బేలు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. ప్రభుత్వం స్పందించి రైతాంగానికి నష్టం జరగకుండా, వాళ్ళెవరు కూడా ఆత్మహత్యలకి పురుగొల్పకుండా ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా పైనుంచి కానీ, అది ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదా టొబాకో బోర్డు తరపు నుంచి కానీ పెద్ద ఎత్తున ఈ బేళ్లన్నీ కూడా కొనాలని, వారికి మద్దతు ధర ఇవ్వాలని మా 3 పార్టీల తరపున, వామపక్ష పార్టీలు, రైతు సంఘాల తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నందు బంగారం కొదవ పెట్టి మోసపోయిన బాధితుల నుంచి గోల్డ్ పొందిన ఒరిజినల్ రసీదులను పోలీసులు తీసుకున్నట్లు మోసపోయిన ఖాతాదారులు తెలియజేశారు. ఏఎస్పీ సుస్మిత రామనాథన్ కార్యాలయానికి బాధితులు చేరుకున్నారు. తాకట్టు బంగారం బాధితులకు ఇచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలియజేశారు. బాధితులతో కాసేపు ఆమె నేరుగా చర్చించారు. ఈ సందర్భంగా బాధితులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. గోల్డ్ లోన్ బాధ్యతలు డిఎస్పీ మేడం గారి గౌరవంతో వచ్చాం. లోన్ కాగితం ఒరిజినల్ ఇచ్చామన్నారండి, ఎందుకంటే తెప్ప జరిగింది కదా ఈ వెరిఫికేషన్ చేయడానికని. ఒరిజినల్ ఇచ్చేస్తే మరి 2 అందులో ఉన్నాయి కదా మేడం గారు అంటే, మేము సంతకం పెట్టి బ్యాంక్ వాళ్ళతో స్టాంప్ వేయించి ఇస్తామన్నారు. అందుకే మేడం గారు వచ్చి మేడం గారు ఆధ్వర్యంలో ఇచ్చేసి రమ్మన్నారండి, ఇస్తున్నాం. అది అందుకని వచ్చాం డిఎస్పీ మేడం గారి దగ్గర. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఏలూరు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి సురేష్ కుమార్, ఆలయ ఈవో అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందనల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. 101 రోజులకు గాను హుండీ ఆదాయం 14,87,335 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల సభ్యులు అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, దండు భవాని, వడిగల్ల కుమారి, ప్రియాంక, దివ్య ప్రసన్న, ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరుచెల్ల జగపతిరాజు, సభ్యులు గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, దొండపూడి టీనర్సాపురం సేవా సంఘం, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జడ్పీటీసీ పోల్నాటి బాబుజీ ఆధ్వర్యంలో మానవతా మండల అధ్యక్షులు తన్నీరు రామకృష్ణకు, డైరెక్టర్ కేదాసు శ్రీనుకి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అభినందనలు తెలియజేశారు. నూతనంగా మానవతా అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా సాలువా వేసి పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు, ఏలూరు జిల్లా స్కౌట్ అండ్ గ్రోత్ కోఆర్డినేటర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు, రాజు మాస్టర్, పిల్లలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్కే తాతారావు, పోల్నాటి నాని, పోల్నాటి రాజా, పోల్నాటి సతీష్, పోల్నాటి నరేష్, ప్రగడ సర్వేశ్వరరావు, తన్నీరు గణేష్, టెక్కం రామచంద్రరావు పాల్గొన్నారు. సార్ మాకు అవకాశం ఇచ్చిన మరి సార్ జడ్పీటీసీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలకి అది మరి మాకు చాలా నిజంగా మేము అది ఎప్పుడైనా ఏ సందర్భం వచ్చినా మేము కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అంతలో మంచి కార్యక్రమానికి సార్ ద్వారా మరి సహాయం చేశారు. పిల్లలకి సర్టిఫికేట్లు చాలా ఉపయోగపడతాయండి. అంటే పిల్లలకి కొంతమందికి అవగాహన లేదు, కానీ అవి చదువులో ఏ విషయంలో ఎప్పుడైనా సరే ఉపయోగపడేటువంటి సర్టిఫికేట్లు ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ మన స్కూల్ తీసుకున్నాం. ఉమ్మడి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో సర్టిఫికేట్ అది మాకు ఈ విధంగా మరి ద్వారా చేశారని మేము ఎప్పుడు ఎల్లవేళ కూడా ధన్యవాదాలు చెప్తూనే ఉంటాం. ఈ సందర్భంగా మరి మానవతా అధ్యక్షులుగా మానవత అంటే గొప్ప సంస్థలో మీరు ఉన్నారు, మరిన్ని సేవలు చేయాలని మా స్కౌట్ ద్వారా మీరు ఎప్పుడైనా మీ కార్యక్రమాలు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చండి. మేము ఎప్పుడు ఉంటాము. జంగారెడ్డిగూడెం పట్టణ పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్డులో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణ పద్మశాలి కుటుంబ సభ్యులు, సంఘ పెద్దలు, అన్ని వార్డుల కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించిన అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం పట్టణ అధ్యక్షులుగా కిడిసూరి సాయి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు, రాష్ట్ర జిల్లా సపోర్టింగ్ టీం సభ్యులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్, వైస్ ట్రెజరర్, ఆర్గనైజింగ్ సెక్రటరీతో పాటు కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ప్రకటించారు. సంఘ అభివృద్ధికి కృషి చేయాలని వక్తలు ప్రసంగించారు. జంగారెడ్డిగూడెం
మండలం పంగిడిగూడెంలోని ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి గ్రామ పేదలు దళితులు విడతి పత్రం అందజేశారు. గ్రామంలో 232 ఎకరాల సీలింగ్ భూమి లేని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జొన్నకోటి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మటపర్తి వెంకట్రావు, పి యేసు, పొడపాటి పెద్దయేసు, రాఘవులు, బొలిమే యేసు, అందుగుల వెంకటేశ్వరరావు, లక్కబద్దుల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 76లో కొవ్వూరు, 77లో ఏలూరు కోర్టు, 78లో హైకోర్టు, 83లో సుప్రీంకోర్టు, ఈ అన్ని కోర్టు కలిసి ఈ 232 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచాలని ఆదేశాలు జారీ చేసినాయి. కానీ 83 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా ఈ భూముల్ని పేదలకు పంచిన దాఖలాలు లేవు. కాబట్టి మేమేం చేసామంటే ఈ గత 2 సంవత్సరాల క్రితం లోకాయుక్తను ఆశ్రయించాము. ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయో ఆ తీర్పును అమలు చేయట్లేదు. కాబట్టి లోకాయుక్త కోర్టు వారు కలగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని మేము లోకాయుక్తను ఆశ్రయిస్తే ఆ లోకాయుక్త వారు ఈ మొత్తం భూముల మీద 145 పెట్టి వెంటనే రిజిస్ట్రేషన్ ఆఫ్ చేయమని చెప్పి ఆ ప్రకారంగా భూములు పేదలకు పంచాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. దాని తర్వాత హైకోర్టు వారు 21/3/2025 కలెక్టర్ని డైరెక్ట్ ఇస్తూ కలెక్టర్ గారు మీ ఏదైతే ఈ తీర్పు ఉన్నాయో సుప్రీంకోర్టు, ఎల్ఆర్ఏటి, హైకోర్టు, లోకాయుక్త, హైకోర్టు తీర్పు ఉన్నాయో ఈ తీర్పులన్నీ పరిగణలోకి తీసుకుని ఈ భూముల్ని పేదలకు పంచాలని చెప్పి హైకోర్టు కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ పట్టించుకోకపోవడం ఒక వ్యక్తి అయితే, రెండవది ఏంటంటే ఏదైతే మేము భూములు సాగు చేసుకుంటున్నామో మమ్మల్ని కోర్టు పెండింగ్ పేరుతో ఆపేస్తున్నారు, మా వ్యవసాయానికి అడ్డుకడుతున్నారు. కాబట్టి భూస్వాములు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా విషయం ఏంటంటే కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా విన్నపాన్ని పరిశీలించి చదివి ఈ యొక్క ఏదైతే మీకు కోర్టు, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పేద ప్రజలకు భూమి పంచాలని మేము డిమాండ్ చేస్తూ, పంచకపోతే మేమే ఐక్యమై పేద ప్రజలంతా కూడగట్టి ఆ భూమిని, ఆ 232 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని సాగు చేస్తామని, దానికి మీ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఏఎస్పీల బదిలీలలో భాగంగా ఆమెను నంద్యాల ఏఎస్పీగా నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 8 మాసాల కాలంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఆధ్వర్యంలో ఎన్నో కేసులను త్వరితగతిన పూర్తి చేశారు. విధి నిర్వహణను చాకచక్యంగా చేశారు అని పోలీసులు తెలియజేస్తున్నారు. చోరీల రికవరీ, మిస్టరీగా ఉన్న కేసులను ఛేదించడంలో ఉన్నతాధికారుల ఆదేశాలు, తోటి సిబ్బందితో కలిసి ఆమె పర్యవేక్షణ చేస్తూ బృహత్తర బాధ్యతలు నిర్వహించారు. రాజీ లేకుండా పారదర్శకంగా వ్యవహరించారని పలువురు తెలియజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమితులైన జంగారెడ్డిగూడెంకు చెందిన టొబాకో మర్చెంట్ సేమకుర్తి శ్రీనివాసరావు నియామక పత్రం అందజేసిన ఆర్యవైశ్య నాయకులు చిన్ని రామ సత్యనారాయణ. టొబాకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు వద్ద ధర్నా, నిరసన పాల్గొనున్న వామపక్షాలు, వైఎస్ఆర్సీపీ. కామన్వెల్త్ క్రీడలకు ఎంపికైన జంగారెడ్డిగూడెంకు చెందిన బుడిగిన రవికార్తిక్ ఆనందం వ్యక్తం చేసిన రవికార్తిక్ తండ్రి అడ్వకేట్ బుడిగిన నాగేంద్ర కుమార్. జంగారెడ్డిగూడెంలో ప్రపంచ జునోసిస్ డే, కుక్కలకు వ్యాక్సినేషన్ వేసిన పశు వైద్యాధికారులు. సిద్ధేంద్ర యోగి జ్ఞాపికను అందుకున్న జంగారెడ్డిగూడెంకు చెందిన అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు. వార్తలు సమాప్తం. నమస్కారం.